హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ ఎడిట్స్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ మొత్తం ఫొటోసే కావాలంటున్నారు కాబట్టి నేను ఫొటోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడుతున్నా. కొంతమందికి అయితే డౌన్లోడ్ కావడం లేదు, కొంతమందికి అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. ఆ ప్రాబ్లం ఏంటంటే మీ మొబైల్ ప్రాబ్లం అండ్ గూగుల్ ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఒకవేళ గూగుల్ డ్రైవ్లో సైన్ అప్ కాకపోయినా కూడా ఫొటోస్ అయితే డౌన్లోడ్ కావు. ఆ ఫొటోస్ కూడా మీరు డౌన్లోడ్ పై ట్యాప్ చేసి కూడా నాకు రిక్వెస్ట్ అయితే పడుతుంది. నేను ఇక్కడ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాను, మీకు అయితే ఫోటో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎందుకంటే కొంతమందికి అయితే అట్లనే అయింది. వాళ్ళు సబ్స్క్రైబర్స్ అని నేను ఓకే అయితే చేసేసాను కాబట్టి వాళ్ళైతే ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు. బట్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా కాదో నాకైతే తెలియదు. బట్ మన వీడియో కోసం అయితే ఒక లైక్ అయితే చేశారు కాబట్టి నేనైతే ఫొటోస్ అయితే ఫ్రీలో అయితే ఇచ్చేసాను. ఫొటోస్ కూడా మీరు వేరే వాళ్ళ దగ్గర అడగాలనుకున్నా కూడా ప్యాకేజ్ టైప్లో అయితే 300-400 రూపీస్ అయితే తీసుకుంటున్నాను. కాబట్టి నేను మన సబ్స్క్రైబర్స్కి అయితే మీకోసం అని నేనైతే ఫ్రీలో అయితే ఇచ్చేస్తున్నాను. బట్ మీరు వీడియోకి అయితే ఒక లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. జస్ట్ ఇట్లా రాగానే బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చిన. మీరైతే డెమో వీడియో చూసేయండి, ఒక లైక్ అయితే చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. डीजे नरेश नानी, डीजे राकेश क्रिएशंस. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అండ్ ఆ ఫొటోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చిన. మీరైతే సైన్ అప్ చేసుకోండి గూగుల్ డ్రైవ్కి సైన్ అప్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే సింపుల్ అయితే ఫొటోస్ అయితే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం కీ యానిమేషన్ ఉంటుంది కాబట్టి మీరు జరా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయలే కాబట్టి నేనైతే తర్వాత అయితే యాడ్ అయితే చేసుకుంటాను. టైం వేస్ట్ ఎందుకు చేయడమని మీకైతే తర్వాత అయితే యాడ్ అయితే చేసుకుంటాను. మీకు సింపుల్గా అయితే చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ముందు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసుకొని ఇక్కడ మనకు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకి ఎక్కడెక్కడ టెక్స్ట్ ఉన్న ఆ టెక్స్ట్లకు అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ ఉంది, నరేష్ అనే టెక్స్ట్. మళ్ళీ ఇక్కడ నాని అనే టెక్స్ట్ ఉంటుంది, నాని అనే టెక్స్ట్కి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డీజే అనే టెక్స్ట్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ రాకేష్ అనే టెక్స్ట్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ క్రియేషన్స్ అనే దానికి కూడా టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే మేము ఎన్ని టెక్స్ట్లు అయితే పెట్టామో అన్ని టెక్స్ట్లకు అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్ అయితే తెప్పిస్తాం. మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయితే తెప్పిస్తా. మనకి ఇక్కడ మన అన్ని టెక్స్ట్లు అయిపోయిన తర్వాత స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఆ స్టార్టింగ్ ఆన్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అంటే 3 బీట్ మార్క్ ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే ఫోటోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ ఫోటోకి యాడ్ అయితే చేసుకున్న ఇక్కడ మనకి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ కాబట్టి ఒకటి బీట్ మార్క్ అయితే తీసుకుంటున్నా ఎక్స్ప్లెయిన్ కోసం. ఓకేనా, ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నామో ఆ ఫోటో తర్వాత ఒక ఫోటో ఉంటుంది షార్ట్ ఫోటో టైప్లో, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడ ముందుకు స్క్రోల్ చేసుకుని లాస్ట్ వన్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి ఇలా. ఓకేనా, ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఇలా. నేనైతే యాడ్ అయితే చేసుకున్నాను ఈ ఎఫెక్ట్ అనేది. ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకునే విధంగా ఎన్ని ఫోటోస్ ఉంటే అన్ని ఫోటోస్కి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా షేక్ ఎఫెక్ట్ యాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు థర్డ్ వన్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మీకు ఎందుకంటే ఇక్కడ కాపీ లేయర్ ఎందుకు చేసుకున్నాను అన్నమాట అంటే
మనం ఇప్పుడు ఎఫెక్ట్స్కి అయితే కీ యానిమేషన్ యాడ్ చేసేసి ఇచ్చినాం కాబట్టి కీ యానిమేషన్ అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి మనం కీ యానిమేషన్ అలాగైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ పెట్టి యాడ్ చేసుకోండి. ఫేస్ అండ్ స్టైలిష్లోకి వెళ్ళేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని ఫేస్ట్ చేసేసుకోండి. ఫేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఎలా అయితే యాడ్ అయిపోయిందో చూసుకోండి. ఫోటోకు తక్కువ యాడ్ అయిపోయిందా. మళ్ళీ ఇక్కడ సింపుల్గా ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది. ఇక్కడ ప్లస్ పెట్టి ట్యాప్ తీసుకొని ఫేస్ స్టైలిష్లో వెళ్ళేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ ఫేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఒకసారి ఫుల్ స్క్రీన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఫోటో మళ్ళీ టచింగ్ కాబట్టి ఈ ఫోటోని అయితే ఇక్కడ ట్యాప్ చేసి అంటే దీని మీద ఫోటో పట్టి ట్యాప్ చేసుకుని రైట్ సైడ్ అనుకోవాలా. అనుకున్న తర్వాత కూడా ఎఫెక్ట్ అయితే సరిగ్గా అయితే ఫోటో కూడా మధ్యలో వచ్చేస్తుంది. కొద్దిగా వన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇటు అనుకుంటున్నా. అనేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇప్పుడైతే చూసుకోండి మధ్యలోకి వచ్చేసింది ఫోటో కూడా. మళ్ళీ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొద్దిగా జూమ్ చేసుకోండి ఫోటోని. వెనక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ ఇలా యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో వదిలేసుకోండి. ఇంకో ఫోటో వదిలేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకేనా, మళ్ళీ ఫోటోని అయితే ఇటు సైడ్ అయితే జరుపుకుంటున్నా కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే జరుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫోటోకి యానిమేషన్ ఇచ్చినాం కాబట్టి ఫోటో కూడా మధ్యలో అయితే చేయాలి కాబట్టి లాస్ట్ వన్ కూడా అయితే ఇట్లా ఫోటోని అటు ఇటు మూవ్ చేస్తే అయితే చెక్ చేసుకోండి. ఫోటో మధ్యలో వచ్చిందో లేదో ఎఫెక్ట్ కూడా యాడ్ అయిందో లేదో చూసుకోండి. కాబట్టి ఇంకొంచెం జరుపుకోవాలి మనం. ఓకేనా, ఇలా అయితే జరుపుకున్నాను అనమాట. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎఫెక్ట్ అయితే మధ్యలోకి వచ్చిన తర్వాత యాడ్ అయిపోయింది. మళ్ళీ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ పోవాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ జూమ్ చేసుకోండి కొద్దిగా. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి అయితే ఏం లేదన్నమాట. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను జస్ట్ ముందున్న ఫొటోస్కి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇట్లా ఇటు సైడ్ ఉన్న ఫొటోస్ కూడా అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చిన. ఈ మళ్ళీ ఫస్ట్ ఈ థర్డ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకుందాం. బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న ఇప్పుడు మనకు లాస్ట్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని మళ్ళీ కాపీ లైట్ చేసుకోవాలా. కాపీ లైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట. ఇంతకుముందు ఎలాగైతే ఆడగైతే వేసుకున్నామో అలాగే యాడ్ చేసుకోండి. అంటే ఇంతకుముందు ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగైతే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్లో వెళ్ళేసుకొని ఫేస్ స్టైలిష్లో వెళ్ళేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసుకొని ఫేస్ట్ చేసేయండి. ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఫోటో మధ్యలో వచ్చిందో చెక్ చేసుకొని ఒకసారి ఆ మధ్యలోకి అయితే వచ్చేసింది అనమాట. అంటే ఫోటో కొద్దిగా వచ్చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ కొంచెం చేసుకోండి. మళ్ళీ ఏమంటే మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసుకొని కీ యానిమేషన్ పై ట్యాప్ చేసుకున్నాం అనుకోండి ఫోటో కూడా మళ్ళీ వన్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి అబ్జర్వేషన్ చేయండి కొద్దిగా. ఓకేనా, ఇప్పుడైతే సరిగ్గా అయితే వచ్చేసింది కాబట్టి ఫోటో కూడా మళ్ళీ వన్ సైడ్ పోతుంది కాబట్టి మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకుని కొద్దిగా ఇటే పెట్టేసుకుంటున్నా. ఓకేనా, మళ్ళీ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొంచెం జూమ్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇలాగైతే యాడ్ అయితే వేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి వదిలేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసుకొని అవసరం లేదు ఇక్కడనే ట్యాప్ చేసేసుకోండి. సింపుల్గా ఇలా మధ్యలో పెట్టేసుకోండి. ఇక్కడనే పెట్టేసుకుంటే ఇప్పుడైతే అబ్జర్వ్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే అబ్జర్వ్ చేసుకోండి. ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ కొద్దిగా సైడ్కి వచ్చింది కాబట్టి మళ్ళీ మధ్యలో కనుక్కుంటున్నా. మళ్ళీ ఇప్పుడైతే అబ్జర్వ్ చేయండి. మధ్యలోకి అయితే బరాబర్ వస్తుంది ఫోటో అనేది వచ్చేసింది కాబట్టి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొద్దిగా జూమ్లో అయితే తీసుకోవాలా. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ని అయితే మనం సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైమింగ్లో వెళ్ళేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ముందున్న ఫొటోస్కి అయితే మనం అన్నిటికైతే కీ యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే నేను సింపుల్గా అయితే చెప్పేస్తాను మీకైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీటిని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీ అయితే వేసుకొని ముందుగా కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట. మనకి ఇంతకుముందు ఫొటోస్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి కదా. లాస్ట్కి అయితే ఇక్కడైతే యాడ్ అయితే వేసుకుంటున్నా. ఇక్కడైతే ఫేస్ట్ అయితే వేసుకుంటున్నా. సరిగ్గా అయితే వచ్చేసిన చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా ఎక్కువ వచ్చింది కాబట్టి కట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ ఏమైందంటే దీన్ని ఇటు అనుకోవాలి కొద్దిగా. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పార్ట్ వస్తే కన్నా కట్ చేసుకోవచ్చు కాబట్టి తక్కువ వచ్చింది కాబట్టి టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోవాలి కొద్దిగా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా ఇటు అనుకోవాలా. అనేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎక్స్ట్రా పార్ట్ తక్కువ వచ్చింది కాబట్టి కొద్దిగా టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ దీన్ని అయితే సరిగ్గా ఉంది కాబట్టి దీన్ని ఇలా పెట్టేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ దీన్ని కొద్దిగా ఎక్స్ట్రా పార్ట్ తక్కువ వచ్చింది కాబట్టి దీన్ని టైమింగ్లో వెళ్ళేసుకొని పెంచుకోవాలా. పెంచుకున్న తర్వాత దీన్ని అయితే కొద్దిగా అయితే టైమింగ్లో వెళ్ళేసుకొని కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ దీనికి ఎక్స్ట్రా పార్ట్ వస్తే కట్ చేసుకోవాలి మళ్ళీ అదే విధంగా. ఓకేనా, మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే కొద్దిగా అనుకోవాలా. ఇంకా లాస్ట్కి అయితే ఫోటో అయితే ఉంటుంది. అంటే ఇది కూడా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. దీన్ని అయితే గ్రేడ్ అయితే చేసుకోవాలన్నమాట మనం.
సాంగ్ అయితే ఒక 20 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది, అంటే 40 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. ఓకేనా, ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత సింపుల్గా పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి, వీడిఆర్ మ్యాక్ ట్యాప్ చేసుకోండి, హెచ్డిఆర్ మ్యాక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.